హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఉడికించిన కోడిగుడ్లతో వేపుడండి. చాలా యమ్మీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ వేపుడిని. మనకి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, ఎక్కువ టైం లేనప్పుడు ఇలాగా ఉడికించిన కోడిగుడ్లతో సింపుల్గా వేపుడు చేసుకోండి. కడుపు నిండా భోంచేస్తారు, అంత బాగుంటుంది. తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా ఫ్రై చేయండి. నాన్ వెజ్ రెసిపీ కదా, పోపు దినుసులు ఎందుకు అని అనుకోకుండా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఫ్రైలో అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది తినేటప్పుడు. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి లైట్ రెడ్డిష్ కలర్లోకి వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ కోడిగుడ్లు ఉడికించేటప్పుడే ముందుగానే సాల్ట్ వేసానండి. సో కోడిగుడ్లకు పట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకోవాలి, లేకపోతే మరీ ఉప్పగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను. అదేంటంటే 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి అండి. ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల ఈ వేపుడు టేస్టే మారిపోతుంది అనమాట. చాలా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లను వేసుకోవాలి. ఇలా కట్ చేసైనా వేసుకోండి, లేకపోతే ఘాట్లు పెట్టైనా సరే వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ముందే చెప్పాను కదండి, కోడిగుడ్లు ఉడికించేటప్పుడే సాల్ట్ వేసానని. సో అందుకే సాల్ట్ తక్కువ పడింది. ఒకవేళ మీరు కోడిగుడ్లు ఉడికించేటప్పుడు సాల్ట్ వేయకపోయినట్లయితే రుచికి సరిపడా ఉప్పు ముందుగానే వేసుకోండి. ఇప్పుడైతే ఇలా అట్లకాడతో కలుపుకోవాలి. అట్లకాడ యూజ్ చేయడం వల్ల కోడిగుడ్లు చిదురైపోకుండా ఇలాగే ఉంటాయన్నమాట చక్కగా. ఇప్పుడైతే ఇలా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే అడుగంటకుండా చక్కగా మసాలా కోడిగుడ్లకి పడుతుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఈ వేపుడు చక్కగా రెడీ అయిపోయింది చూడండి. మసాలా అంతా కూడా కోడిగుడ్లకి పట్టి ఉంటుంది. సో వెంటనే స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ వేపుడు చేసుకున్నప్పుడు ఇంకా వేరే కర్రీస్ కానీ ఏమీ అవసరం లేదండి. డైరెక్ట్గా అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు, అంత బాగుంటుంది ఈ మసాలా అనేది. ఇందులో మీరు గమనించినట్లయితే ఎక్కువ మసాలాలు కూడా ఏమీ వేయలేదు, ఒక్క కొబ్బరి పొడి మాత్రమే వేశాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనము ఉడికించిన కోడిగుడ్లతో వేపుడు తయారు చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళైతే, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ వేపుడు అనేది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.